అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నమ్మదగిన కళ. పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. కొంతకాలం సుఖాలలో మునిగి తేలాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బ్రతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు. ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు, అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది, దానితో నువ్వు తిరిగి ధనికుడవై సుఖపడగలవు అని చెప్పాడు. కలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలకు గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకన ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం క్రొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావటం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు. అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకొని ఆ గుడి మండపంలో పడుకొని కొద్దిసేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకొని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని దొంగల అలికిడికి నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి పెద్దగా అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్టయింది. వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్ధానమైపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మండపంలో నిద్రపోతున్న పరదేశీని పట్టుకొని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు. దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకొని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగానే కనిపించాడు. ఆయన పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు, ఎవరు నీవు, ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కాదు, మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బ్రతికిన వాణ్ణి. భగవంతుడు 2 సార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను పాటలీపుత్రానికి వెళ్ళమని, ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి 4 గడియలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి. ఈ మాటలు విని తలారి నవ్వి, ఓయి పిచ్చివాడా, ఎవరైనా కలలను నమ్ముతారా? కొద్ది కాలం క్రిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణమూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలానా ఇంటి వెనుక ఫలానా చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు. నేను ఆ మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే. కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమయ్యింది కదా. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.